నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఒక టాపిక్ బ్యానర్ ఐటెం కనబడుతుంది. మెట్రో రుణం ఆపేసిన కిషన్ రెడ్డి అని. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నవ్వుతున్నారు, సీతక్క నవ్వుతుంది, బిఎల్ఆర్ నవ్వుతున్నాడు, శ్రీధర్ బాబు గారు నవ్వుతున్నారు. వీళ్ళంతా నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. మరి 13,600 కోట్లు రాకుండా కిషన్ రెడ్డి గారు అడ్డుకున్నారు అనేది పెద్ద ఐటెం ఉంది. ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి మరి పొలిటికల్లో బీజేపీలో ఫైర్ బ్రాండ్ అని పేరుంది, ముక్కుసూటిగా మాట్లాడతాడని పేరుంది. అన్న మరి మాట్లాడితే కెమెరాలే షేక్ అయిపోతాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్న మనతో పాటు ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే. నమస్తే అన్న, నిజంగా 13,600 కోట్లు మెట్రోకి వస్తే కిషన్ రెడ్డి గారు ఆపినరట. మీరైనా చెప్పవచ్చు కదా, మరి ఎందుకు ఆపినరు? ఫస్ట్ నిన్న మాట్లాడిన మాటలు అవినీతి మదమెక్కి, అంతేనా? అవినీతి అహంకారం తలకెక్కి, తన కూర్చున్న స్థానం మర్చిపోయి దిగజారిన రాజకీయ నాయకులు ఎలా ఉంటారో అట్లా ప్రవర్తించారు నిన్న ముఖ్యమంత్రితో సహా. ఇప్పుడు మీరు చెప్పిన అపహాస్యం నవ్వులు చూడండి, అదే అపహాస్యం నవ్వులు. అలా అన్ని చోట్ల నవ్వుతున్నారు. అపహాస్యం నవ్వులు అంటే వాళ్ళకి ఈ రాష్ట్రం మీద తెలంగాణ ప్రజలని మోసం చేసి అబద్ధాలాడి అధికారంకి వచ్చి ఈరోజు అడ్డంగా దోచుకుంటూ ఢిల్లీకి కంపాలు మోయేందుకు వానికి దానికి తప్ప ఇంకా దేనికి వానికి రాదు. అంతేనా? అయితే నిన్న జరిగిన సంఘటన ఏంటంటే మొత్తం మైండ్ డిస్టర్బ్ అయింది రేవంత్ రెడ్డికి. సిద్ధరామయ్య దెబ్బ మామూలుగా తగలలేదు. ఆల్రెడీ ఆయన మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం త్వరలోనే ముఖ్యమంత్రి మార్పు జరుగుతుంది తెలంగాణలో. కర్ణాటకలో జరిగినట్టు కర్ణాటకలో జరిగినట్లు. అప్పుడే ఛాన్స్ ఇచ్చేది కాదు. 2.5 సంవత్సరాల్లో ఏదో ఒక రకంగా మేనేజ్ చేసే కదా ఆయన పని. అంతే. డబ్బులు ఇచ్చునుడు, పీసీసీ కొనుక్కునుడు, డబ్బులు ఇచ్చుడు, మల్కాజ్గిరి కొనుక్కునుడు, డబ్బులు ఇచ్చుడు, ముఖ్యమంత్రి కొనుక్కునుడు. లేకపోతే ఇట్లా కొడంగల్ ఓడిపోయిన వ్యక్తి, కామారెడ్డి ఓడిపోయిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు? కాబట్టి డబ్బులతో మేనేజ్ చేయడం అలవాటు ఆయన. ఇప్పుడు మా రామచంద్రరావు గారు కానీ, కిషన్ రెడ్డి అన్న కానీ ప్రజల గురించి, ఒక పార్టీలో ఒక నిబద్ధత, ఈ దేశం గురించి ఒక నైతిక విలువలు గల పార్టీలో ఒక నైతిక విలువలు గల నాయకులు. కాదు, నిజం చెప్పండి నాకు డైరెక్ట్ ఆన్సర్. 13,600 కోట్లు రైల్వే మినిస్టర్ కానీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి కానీ చెప్పి ఆపిండు అని అంటారు. ఆపిండా ఆపలేదా? నో, మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మొత్తానికి డిస్టర్బ్ అయిన మాటలు 13,600 కోట్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఈరోజు రాష్ట్రానికి ఏదైనా డబ్బులు వస్తున్నాయంటే ఓన్లీ కిషన్ అనే కారణం. లేకపోతే ఆయన అన్నాడు కదా, చెప్పులు దొంగలాగా చూస్తున్నాడని. ముఖ్యమంత్రిని ఎవరు నమ్మతలేదు. దొంగ అంటే ఆయన అన్నట్టు నిజమే. రేవంత్ రెడ్డిని ఢిల్లీలో అందరు దొంగలాగానే చూస్తున్నారు, చెప్పులు దొంగ. ఆయననే అన్నాడు, నేను అనలేదు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాదిగా జరిపి మరి ఎక్కడి నుంచి రియల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది ఎట్లా. కాబట్టి ఆయన నమ్ముతలేడని. కాబట్టి రాష్ట్రం ముఖ్యము, తెలంగాణ ముఖ్యం. కాబట్టి కిషన్ అన్న ప్రతి ఒక్క మంత్రిని బతిమలాడి వాళ్ళు అప్పులు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు. అయినా మీరు ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రజలు నష్టపోవద్దని ఈ నిధులు కానీ ఇవన్నీ కానీ తెప్పించడానికి కారణం కిషన్ అన్న. ఈరోజు కాకతీయ పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ కావచ్చు, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, ఎయిమ్స్ నిధులు కావచ్చు సుమారు 1,500 కోట్లు, సమ్మక్క సారక్క యూనివర్సిటీ కావచ్చు, ఈరోజు ఆధునీకరించిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఆధునీకరించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, చర్లపల్లి స్టేషన్ కావచ్చు, బేగంపేట రైల్వే స్టేషన్ కావచ్చు, 5 వందే భారత్ ట్రైన్లు కావచ్చు, 6 అమృత్ భారత్ ట్రైన్లు కావచ్చు, లెఫ్ట్ సైడ్ సుమారు 32,000 కోట్లు ఏది RRR ఉత్తర భాగం కావచ్చు. ఇవన్నీ ఎవరు? కిషన్ రెడ్డి గారి సహకారంతో కేంద్ర మంత్రులలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. మొన్ననే నెంబర్ 1 రేటింగ్. అంటే ఆ వర్క్మెన్షిప్ కానీ ఆ శాఖని నాటి జోక్. అది బొగ్గు గల్ల శాఖలో ఎక్కువ బొగ్గు తవ్వించి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఏదైనా సరే బొగ్గు తవ్వించడం కాదు, భారతదేశంలో 100% గృహాలకు గ్రామీణ ప్రాంతాలకు పవర్ ఇచ్చాము. ఇవన్నీ కోలే కావాలా? అవును. దీనికి ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బొగ్గుతోనే బొగ్గు ఏం వేసుకోము. బొగ్గుతోనే ఈరోజు మేము ఆ ఉత్తీర్ణత సాధించినాం. 100% దీపాలు లేని ఇళ్ళని తీసేసినాం భారతదేశం మొత్తంలో. కాబట్టి దానికి ఎంతో కిషన్ రెడ్డి గారి కృషి ఎంతో ఉంది. ఇది ఒకటే కాకుండా బొగ్గు గనుల శాఖ మంత్రి మెట్రోని ఎట్లా ఆపుతాడు? అసలు అధికారం కూడా ఉంటుందా? మళ్ళీ నీకు అదే చెప్తున్నా కదా. ఇప్పుడు మేము ఏది ఆపము, మేము అధికారం కూడా ఉండదు. ఇప్పుడు ఈయన చెప్పింది 14,000 కోట్లు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మేము 10 లక్షల కోట్లు బుల్లెట్ ట్రైన్లు అప్రూవల్ చేయించాడు కిషన్ రెడ్డి గారు. అబ్బా, 10 లక్షల కోట్లు. భారతదేశంలో ఈరోజు
సుమారు 7 బుల్లెట్ ట్రైన్లు శాంక్షన్ అవుతే 3 బుల్లెట్ ట్రైన్ శాంక్షన్ హైదరాబాద్. అది కిషన్ రెడ్డి గారి ఎంతో కృషి ఉన్న దాంట్లో. నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్రం మీద ఉన్న, ఈ నేల మీద ఉన్న అభిమానం, తెలంగాణ ప్రజల మీద ఉన్న అభిమానం మోడీ గారికి, మరియు భారతీయ జనతా పార్టీకి అన్నిటికన్నా ముఖ్యం. ఎందుకంటే మొదటి జీవం పోసింది, ప్రాణం పోసింది, ఊపిరి లూగింది, ఉయ్యాల లూగింది హన్మకొండ 1984 జంగారెడ్డి గారి ద్వారా. కాబట్టి ఈ నేలను ఎప్పటికి మర్చిపోం మేము, పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ. ఈ 13,000 ఎంత మేము? అంతే కదా. ఈ అవినీతి పరులు ఎక్కడ మొత్తం ఈ రాష్ట్రాన్ని అమ్మక తింటారు అన్నట్టు బాధ. రేపు భూమి అమ్మకపోతే బతకలేని పరిస్థితి ఉన్నాయి. ప్రభుత్వం ఈ రకంగా ఒక డైవర్షన్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన చవకబారు భాష. ఆయన ఏమంటారంటే కేటీఆర్తో కలిసి కుట్ర పడుతున్నాడు, నా ఎంలో మెట్రో వచ్చేసిందంటే సెకండ్ ఫేజు అని కేటీఆర్తోనంటే కిషన్ రావు గారు చేతులు కలిపి అంటారు. నిజంగా ఇది చాలాసార్లు మాట్లాడుతుండు, ఒకసారి కాదు. ఇప్పుడు ఆయన ఫస్ట్ ఈడ తింటాడు ఆడ వంటాడు అని కూడా మాట్లాడుతుండు. అవును, ఇప్పుడు ఆయన కూడా కల్వకుంట్ల రేవంత్ రావు అయిండు. అంతేనా? కల్వకుంట్ల రేవంత్ రావు ఒకసారి చూడండి, పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు కల్వకుంట్ల కేసీఆర్ ఫ్యామిలీకి చర్లపల్లి జైలు రూమ్ కడతాడు, అవును, అందరు అవినీతి బట్ట కడతాడు, తేలుస్తా అన్నాడు, ఒక్కొక్క మంత్రిని జైల్లో దోస్తా అన్నాడు, కాళేశ్వరం కాలుస్తా అన్నాడు. ఆయన ఏమని లేదు, బుడ్డరకాము పేగులు మెడలు వేసుకుంటాను. ఇక పేగులేదు, ఆయన పేగులు తొండలు మీరు ఎటుపోయింది అసలు? నువ్వు ఈ రేవంత్ రెడ్డి వాళ్ళ దగ్గర వాటాలు తీసుకొని నీకు ఢిల్లీలో రాహుల్ గాంధీకి కప్పం కట్టినావు కాబట్టే నువ్వు మీరొకటైనరు. కుమ్మక ఎప్పుడన్నా మీరు ఇంతకుముందు కాంగ్రెస్ బీఆర్ఎస్ అలయన్స్ మీరు కేసీఆర్తోని, మీరు కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఇప్పుడు ఏవైతే కొంతమంది మంత్రులు కావచ్చు వాళ్ళు కావచ్చు, మీరు ఇంతకుముందు బీఆర్ఎస్లో పోయిన వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ మీ దాంట్లోకి వచ్చినట్టు నువ్వు కల్వకుంట్ల రేవంత్ రావు నువ్వు ఇప్పుడు అయినవు అంటే దొంగ అన్నాడు. మరి ఎటుపోయింది నీకు? టెలిఫోన్ ట్యాపింగ్ ఎటుపోయింది? ఏం చేస్తున్నది? డిపార్ట్మెంట్ పని చేయట్లేదా? టెలిఫోన్ ట్యాపింగ్ డిపార్ట్మెంట్ యూనిఫామ్ ఎవరి కంట్రోల్ ఉంది? ఏసీబీ ఎవరి కంట్రోల్ ఉంది? డీజీపీ ఎవరి కంట్రోల్ ఉన్నాడు? బా మర్చిపోయినావా? అర్ధరాత్రి ఇంట్లో అరెస్ట్ చేసింది, తీసుకుపోయి జొన్నవాడ ఫామ్ హౌస్లో తీసుకుపోయి తొక్కిందాడ. అన్నీ మర్చిపోయి వాళ్ళు ఇచ్చిన ఆ నల్ల డబ్బు కక్కుర్తిబడి 1000 కోట్లు దాచుకొని అహంకారం ఇట్లా మదమెక్కింది, బుసలు కొడుతున్నది. కాబట్టి దీన్ని ఈ తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒకటి మొత్తం ఈ మధ్యన ఏమైందంటే వైఫల్యం చెందారు రైతుల మీద. రైతుల వడ్ల కొనుగోలు 2 నెలలు అది కూడా బీజేపీ మీదనే అంటారు కదా. నో, బీజేపీ క్లియర్గా ఉందండి. బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి మేము 53 లక్షల టన్నులు అగ్రిమెంట్ చేసుకుంటాం రాష్ట్రం. వాళ్ళు చెప్పిన అగ్రిమెంట్ మేము చెప్పింది కాదు. మరి నువ్వేం చేస్తావు? మొత్తం మేమే కొనక ఇప్పుడు ఇందిరమ్మ చీరలు మమ్మల్ని అడిగి పంచినవా? అవును, ఫ్రీ బస్సు. ఇప్పుడు ఇందిరమ్మ చీరలు అంటే మేమేమంటున్నాము, మేము కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మేము ఉన్నది ఇందిరమ్మ ఇల్లు ఉన్నది, మేము కొద్దిగా ఇస్తున్నాం, మిగతా కొద్దిగా కలుపుకున్నావు కదా. అట్లు కూడా అంతే, నువ్వు కొద్ది కొను కొద్ది. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టిన నీళ్ళు? అది వాళ్ళ వాటా మా వాటా ఉంది. అంటే ఇప్పుడు మేము కూడా 53 లక్షల టన్నులు 55 లక్షల టన్నులు కొన్నాం, ఇంకా కొంటామని చెప్తున్నాం. రండి మా కేంద్ర మంత్రులు, మా కేంద్ర మంత్రి దగ్గరికి రండి, మా ఎంపీల మందిరం వెళ్ళండి. మీలాగా మాకు ఇట్లా వ్యత్యాసం లేదు. ఎంతసేపు మదిర కొడంగలే దోసుకొని పోదాము, ఉన్న ప్రాజెక్టులను నీదే చేసుకుందాము, సమీక్షలు ఒక జిల్లాకే పరిమితం అవుదాము. ఖమ్మం మనకు మేం కాదు, మాకు తెలంగాణ ప్రాణం, తెలంగాణ అమరలే హనుమూలే. కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే అది ఒక చౌకబారు ప్రకటనలో మాటలు ఆయన మాట్లాడే ముఖ్యమంత్రి ఆయన అంటున్నట్లేదు. నేను అదే ఇప్పుడు ఇంకా లైవ్లో చెప్పాను, అట్లా మాట్లాడచ్చా? రండగాడ అంటే ఇప్పుడు మేము కూడా ఓటుకున్నట్టు దొంగ అంటున్నామా? చాలా ఉన్నాయి నేను చెప్పాను. మేము ఓటుకున్నట్టు దొంగ అంటున్నామా? పద్ధతి లేకుండా మాట్లాడకూడదు. ఒక హోదా కన్నా డిగ్నిటీ ఇవ్వాలా. ముఖ్యమంత్రిగా మీరు ఒకే మీ ముఖ్యమంత్రి స్థాయికి సరిపోరచ్చు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే రాహుల్ గాంధీతో ట్యాక్స్ ఏమైనా ఎక్కడితే ఆయనతో బతిమలాడుకో. ట్యాక్స్ ఏమైనా పెంచిండొచ్చు, టైం అయిపోయింది దిగంటే ఏదైనా ఎక్కువ గప్పాలు కడుతున్నవచ్చు, అంతేనా కాదా? కాబట్టి తెలంగాణ ప్రజలకు ఒకటే మేము చెప్పదలుచుకున్నది, మెట్రో 2 కావచ్చు, మెట్రోనే కాదు మెట్రో 2 రెడీ, మెట్రో 3 కూడా రెడీ. కానీ కొద్దిగా సాంకేతిక కారణాలు అంటే ఇలాగ అంతా కొనుక్కున్నట్టు ఉండదు. బీఫామ్లు కొనుక్కున్నట్లు, మల్కాజ్గిరి సీటు కొనుక్కున్నట్లు, పీసీసీ ప్రెసిడెంట్ కొనుక్కున్నట్లు కాదు. కొద్దిగా ఒక మంచి తెలివైన నిజాయితీ పరులను అధికారులను పెట్టుకో, అవినీతి పరులను చుట్టుపక్కల పెట్టుకునే బదులు ఏదైతే సాంకేతిక కారణాలతో వాళ్ళు అడుగుతున్నారో క్లారిఫికేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాటే బీజేపీ అడగట్లేదు మిమ్మల్ని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడుగుతుంది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని. ఎంతసేపు 4 తమ్ములను 4 దిక్కులో పంపించి దోసుకొని సెటిల్మెంట్ ఏదైనా తయారు చేసినావు తెలంగాణని. ఇంతకుముందు కల్వకుంట్ల అని ఇప్పుడు మొత్తం ఆనుమల రాజ్యం చేసినావు.
ఒకడేమో ఈస్ట్ దోసుకుంటున్నాడు, ఒకడేమో ఫ్యూచర్ సిటీ దోసుకుంటున్నాడు. నిజమని అన్న చాలా మంది అంటారు 100% నిజమైంది. నేనాకపోయి ఇప్పుడు పో, రేపు పో, ఇప్పుడు పో, సాయంత్రం ఇప్పుడు పో. ఆడ లిజెండ్ ఏమంటారు అది లిజెండ్ 2 అని ఉంది ఇక్కడ కోకాపేటలో. నిన్ననే కంప్యూటర్లు కుడిపించారు వీళ్ళ బంధువులు. 10 ఏళ్ళ నుంచి బతుకుతున్నారు ప్రశాంతంగా. డబ్బుల గురించి 100 కోట్ల అవినీతి. ఒకటి ఈస్టు, ఒకటి వెస్ట్, ఒకటి సౌత్, ఒకటి నార్త్, 4 అన్నదమ్ములను పెట్టి మొత్తం హైదరాబాద్ని దోసుకుంటా, ఢిల్లీ కప్పాలు కట్టుకుంటా 1000 కోట్ల అవినీతి చేసి ఈరోజు వికటాసం చేస్తున్నావు. ఎట్లా కపట నవ్వులు నవ్వుతున్నారు వాళ్ళు. అసలు మనుషులు అన్న కనీసం వయసుకు కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు మేము అనలేమా ఎంతున్నావు నువ్వు ఇంత ఇంతున్నావు కాదు, వయసుకు రెస్పెక్ట్ ఇస్తలే. మళ్ళీ ఇంతలేడు. 140 కోట్ల మందికి కేంద్ర మంత్రి, 29 రాష్ట్రాల కేంద్ర మంత్రి, ఒక అవినీతి మచ్చలేని కేంద్ర మంత్రి, పార్టీనే తన తల్లి కుటుంబంగా భావించిన కేంద్ర మంత్రి, 3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, 2 సార్లు కేంద్ర మంత్రి, తెలంగాణ పోరుయాత్ర చేసిన ఒక వీరుడు, తెలంగాణ ఉద్యమకారుడు. నీ లెక్క తుపాకులు పట్టుకొని తిరిగిండా తెలంగాణ ఉద్యమకారుల మీదకి. తెలంగాణ పోరు చేసిన కిషన్ రెడ్డి, తెలంగాణ పోరు చేసేటప్పుడు ప్రజలపై తుపాకులు ఎక్కుపెట్టిన నువ్వా కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? ఇంకా పక్కన ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటూ కూర్చుంటారు. అలాగే అసలు బాధనే లేదు. ఎందుకు బాధ ఉంటుంది? ఎవ్రీ రోజు వచ్చే వాటలు వస్తున్నాయి కదా అందరికీ. అంతేనా? మొత్తం అన్నిటికన్నీ నాశనం చేసిండ్రు, అప్పుల పాలు చేసిండ్రు. ఆయన 8 లక్షల కోట్లు 10 నెలలు ఎత్తిన 4 లక్షల కోట్లు 2 నెలలు చేసిండు. అవును. అసలు ఇక మళ్ళీ కాంగ్రెస్ కథమే అంటారు. మరి కాంగ్రెస్ కథమే కాదు దీన్ని, ఎందుకంటే ఇక చివరి బహుదూర్షా తెలంగాణ కాంగ్రెస్కు అనుమల రేవంత్ రావు కల్వకుంట్ల రేవంత్ రావు. నెక్స్ట్ మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నా 2022లో? మేము ఒకటే, అది కూడా సమస్యని ఇప్పుడు అలా ఆ రకంగా మైండ్ దొబ్బడానికి కారణం ఏంటంటే ఫస్ట్ వెస్ట్ బెంగాల్ దెబ్బ తగిలింది, పెట్టుకున్నది. మళ్ళీ ఒకటి ఏంటంటే జరుగుతున్న రాజకీయ పరిణామాలు. ఆయన ఒకటి ఏంటంటే వీళ్ళు 3 సీట్లున్న వెస్ట్ బెంగాల్ని కొట్టగలిగినారు. ఇది ఆల్రెడీ 36% 8 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రం. కష్టపడకపోయినా 8 ఎంపీలు ఇచ్చారు. కాబట్టి ఇంకా నెక్స్ట్ 22 రాష్ట్రాల తర్వాత 23 రాష్ట్రమే తెలంగాణ. వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అందుకోసం ఏదో రకంగా తొండి లెక్కలు నీ చేసే పనులన్నీ అవే కదా, ముందు నుంచి రాజకీయాలకు అవే. మళ్ళీ ఒకటి ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలల్లో ఇంతకుముందు చుట్టుపక్కలన్నీ వేరే పార్టీకి బీఆర్ఎస్కి ఉండే కాబట్టి ఇప్పుడు ఏదంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్యన ఉంటుందేమో జిహెచ్ఎంసీలు అనుకొని దాన్ని ఏదో ఒక రకంగా ప్రజలను ఆరవైపు డైవర్షన్ చేయాలని మెట్రో అన్నాడు. మెట్రో కూడా ఇటు ఉప్పల్ నుంచి ఇటు ఔషాపూర్ జనాలు ఎక్కడ నీ భూములు ఉన్న దగ్గర మీ అన్నదమ్ముల భూములు, అల్ముల బ్రదర్స్ ఏమంటారు అనుముల బ్రదర్స్, నీ బంధువులు ఉన్న దగ్గర ఎందుకు తీసుకుపోతావు 50 కిలోమీటర్లు? అయితే ఫ్యూచర్ సిటీ చేస్తా అంటుండు కదా, దాని గురించి ఏమంటారు? ఫ్యూచర్ సిటీ అది నిజంగా మంచిదేనా? ఫ్యూచర్ సిటీ వాళ్ళకి కావాల్సిన రియల్ ఎస్టేట్ కంపెనీల గురించి, వాళ్ళ బంధువులు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు డబ్బులు సంపాదించుకోవడం తప్ప తెలంగాణకు కానీ, తెలంగాణ యువతకు కానీ, తెలంగాణ మహిళలకు కానీ, తెలంగాణ రైతులకు కానీ ఏమాత్రం ఇంకేది మాత్రం దేని అయితే అదొక ఫ్యూచర్ సిటీ అని తెలంగాణ ప్రజలను మోసం చేయడం. ఏం చేసినావు, ఏం చెప్పినావు వచ్చి ప్రజలకు ఏం వాగ్దానం నుంచి గద్దె ఎక్కినావు అది చేయి ముందు. రైట్ అన్న, లాస్ట్ ఒక క్వశ్చన్. ఇక ఇది కాక్రోచ్ జనతా పార్టీ అని మొన్న ఇందిరా పార్క్ దగ్గర కూడా మహాధరణ జరిగింది రాజస్థాన్లో, బెంగళూరులో. ఏమంటారన్నా దాని మీద మీ అభిప్రాయం? మంచిదని నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టిండు. మీరు సపోర్ట్ చేస్తారా కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు? నో, కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే యువత ఈరోజు వచ్చి కొన్ని అడుగుతుందో ఇలానే ప్రతి రాష్ట్రంలో స్థానిక సమస్యల మీద పోరాడండి. స్థానిక సమస్యలు ఎవరో అమెరికా నుంచి సోరస్ జార్జ్ లాంటి వాళ్ళు, లేకపోతే దేశ వ్యతిరేక శక్తులు దేశాన్ని నిర్వీర్యం చేయాలనుకున్న కుట్రలో భాగం కాకండి. వెల్కమ్. కాదు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా వెళ్ళిండు, స్పీచ్ ఇచ్చిండు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పని అది కదా, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా. ప్రొఫెసర్ నాగేశ్వర్ దీనికి దానికైనా కదా, ఆయన విశ్లేషకుడు కాబట్టి వెళ్తాడు. ఇప్పుడు మేమేం చెప్తున్నాం, రావడం తప్పంటున్నాం కానీ మీరు పావులు కాకండి దేశ వ్యతిరేక శక్తుల చేతుల్లో. సమస్య దీంతో పాటు ప్రతి చోట సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఉంది, మరి తెలంగాణ ఎన్ని రోజులు ఎందుకు వెళ్తలేరు? 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తాన్న ఈ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీస్తలేరు 2.5 సంవత్సరాల నుంచి? యువకుల ప్రాణత్యాగాల మీద నిర్మితమైన ఈ తెలంగాణ
యువకుల ప్రాణత్యాగాల మీద నిర్మితమైన ఈ తెలంగాణలో నిరుద్యోగ ప్రతిస్తాడు మరి అడుగుతలేరు, ఇళ్ళకి వెళ్తలేరు యువత. ఆ సమస్య మనం చేద్దాం, దాన్ని పరిష్కారం చేస్తాం, న్యాయం చేస్తాం, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తాం, భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు జరగకుండా చూస్తాం, కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటాం. కానీ ఏ రాష్ట్రంలో నా రాష్ట్రంలో స్థానిక సమస్య కొట్లాడండి, అవినీతి మీద కొట్లాడండి. ఇక్కడ లక్షల కోట్ల అవినీతి తెలంగాణ ఎప్పుడు యువత రాదే బయటికి. అవును, రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఇంత దోపిడీ చేసుకుంటే ఎవ్వరు కూడా ప్రెస్ మీట్లు పెట్టట్లే. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది కాక్రోచ్ పార్టీ ఎక్కడ మాట్లాడలేదు మరి, అది మాట్లాడరు. ఈవెన్ బీఆర్ఎస్ మీద కూడా పెద్దగా మాట్లాడతారు. మరి ఈవెన్ మమతా బెనర్జీ దోపిడీ మీద మాట్లాడట్లే, దేని మీద దోపిడీ మాట్లాడలేదు. ఓకే, మళ్ళీ విపరీతమైన రోహింగ్యాలు వచ్చారు, ఆ రోహింగ్యాల మీద ఒక్క స్టేట్మెంట్ లేదు. ఏదైనా సరే మీరు యువత వెల్కమ్, భవిష్యత్తు మీది, భారత్ మీది. మీరు భవిష్యత్తు భారతదేశ సూర్యులు మీరు. కానీ ఇప్పుడు దీని వెనకాల ఎవరన్నా పార్టీలు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేకపోతే ఒకటి రోజులు ఎక్కడికి వెళ్తారు? ఒకటి రోజుల కోట్ల మంది 22 కోట్ల మంది ఒకటి రోజు వస్తారు. ప్రపంచ చరిత్ర, అది ప్రపంచ చరిత్ర. అదే చెప్పాను నిన్న ఇంటర్వ్యూలో కూడా. అభిజిత్ అనే ఒక బ్యాచ్ ఇండియాకి వచ్చి ఏడుస్తున్నాం, అమ్మ చెల్లి ఎందుకు ఇట్లా ఈ రకంగా మాట్లాడుతున్నావు అంటే విదేశాలను కూడా చులకన కావడానిక. నువ్వు తెలుసుకో, అభిజిత్ కూడా తెలుసుకోవాలా. నువ్వు పర్వాలేదు, నువ్వు అంతో ఇంత అమెరికాకి వెళ్ళినావు. భగత్ సింగ్ 5 సంవత్సరాల వయసులో తుపాకులు నాటిండు, గడ్డి పరకలు కాదు. చాలా పవర్ఫుల్ గడ్డ అనుకుంటున్నవచ్చు. కానీ భగత్ సింగ్ తల్లి అక్క ఏడలేదు, గర్వపడ్డారు. ఈ దేశం గురించి మా బిడ్డ టు నాటిండు, ఇంకులాబ్ జిందాబాద్ అన్నాడు. చెరసాలలో ఉరితాడును ముద్దాడినని గర్వపడ్డారు. నీలాగా ఎవరో ఆ రకంగా. అదొక ఎనీవో ఆల్వేస్ వెల్కమ్ టు పబ్లిక్ లైఫ్. రండి, మీరు ప్రజాప్రతినిధులు కండి, ఎలక్షన్లో పోటీ. భారత ప్రజాస్వామ్యంలో ఉన్నది ఒకటే, ఒక అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం, పెద్దలు రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో ఎన్నికలే ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలదే అంతిమ తీర్పు. రండి, వెల్కమ్. మీరు చట్టసభలకు రండి, ప్రశ్నిస్తాం, ప్రక్షాళన చేద్దాం. మీరే మంత్రులు కండి. కానీ మీరు మంత్రులు కానీ మళ్ళీ లిక్కర్ సాగులు ఎత్తుకోపోకండి. ఇంతకుముందు అవినీతి ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ మళ్ళీ ఈ వాళ్ళు కేజ్రీవాల్ అనుకుంటా అన్నాజరిని మళ్ళీ మూలకు దోసేసి. రైట్. పవన్ కళ్యాణ్ జనసేనను మీరు వ్యతిరేకిస్తారా, స్వాగతిస్తారా తెలంగాణలో? అంటే వాళ్ళు ఏదో మళ్ళీ పోటీ చేస్తాం మధ్య 6300 పార్టీలు ఉన్నాయండి భారతదేశంలో, జనసేన ఒకటి. ఇప్పుడు జనసేన కావచ్చు, ఏ సేన అన్నా, ఏ పార్టీ అయినా రావచ్చు, సమాజ్వాదీ పార్టీ రావచ్చు, అన్ని ఇక్కడ ప్రయోగాలు చేసినారు కదా. ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి కూడా మన వాళ్ళు పోటీ చేస్తారు. ఇంతకు సమాజ్వాదీ చేశారు, బీఎస్పీ చేశారు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్ ప్రెసిడెంట్ కూడా ఉండే. అంతకుముందు ఎవరు ఉంటే మౌర్య అని ఎవరో. అంటే ఏ పార్టీ రాలేదు మా రాష్ట్రానికి. మరి పవన్ కళ్యాణ్ విషయంలో మన పర్మిషన్ కూడా ఇవ్వలేదు. అది రాష్ట్ర ప్రభుత్వము ఒకటే. అది ఏదైనా సరే అందరినీ వెల్కమ్ చేయాలి ప్రజాస్వామ్యంలో. ఈ దేశం ఒకటి, రాష్ట్రాలు ఎన్ని అయినా తల్లి ఒకటే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఏ కళ్యాణ్ గారు కానీ మనం స్వాగతించాల్సిందే. అది ఉన్న లేకపోతే ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశలు కలలైతే భారత స్వాతంత్రంలో కావచ్చు, భారత ప్రజాస్వామ్యంలో కావచ్చు, స్వాతంత్రంగా రావచ్చు, పార్టీలు పెట్టుకోవచ్చు, ఎలక్షన్లో పోటీ చేయవచ్చు, ఎన్నిక కావచ్చు, తప్పులేదు. ప్రజల ఆదరణ చూరగొనడానికి ఒక కార్యక్రమం ఉంటుంది. రైట్. ఫైనల్గా కేటీఆర్ అంటూ నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాము అని అంటున్నాను. మరి మీరు ఏం సమాధానం చెప్తారు? కేటీఆర్ని ఫస్ట్ వాళ్ళ చెల్లెని నాయకుడు అంటలేదు, మేమంటా. మీరు కావాలంటే వీడియో పంపిస్తాను. ఆ రోజు స్పీచ్లో కేటీఆర్ అనేవాడు నాయకుడే కాదు, 100 సీట్లు గెలుస్తామంటారు. నేను చెప్పింది నాయకుడు అంటూ ఇంకేం గెలుతాడు, ఆయనకి వెళ్తే మత్తు అయిపోయాయి సిరిసిల్లలో. ఇప్పుడు నిన్న ఒక అబద్ధం, అది నాకు తెలిసి ఇప్పుడు నేను ఫస్ట్ టైం రాజకీయ జీవితంలోకి వచ్చినాక ఫస్ట్ ఇంత పెద్ద అబద్ధం మీద నిన్న ఏదో స్టేట్మెంట్ ఎవరు వీడియో పెట్టారు. నేను ఒక్క మందు చుక్క వంచ 5 ఎలక్షన్లలో ఒక్క మందు చుక్క వంచలో ₹1 మీదికెళ్ళి కొంతమంది ఈయన కోట్లు వేసిన చనిపోయిన వాళ్ళు మీదికెళ్ళి కూడా సాక్ష్యం చెప్తామంటున్నారు, కిందనే కాదు. అంతేనా? ఆయన ఏమేం చేసి మాకు ఎన్ని డబ్బులు వంచిండు, ఎంత సారా వంచిండు. కాబట్టి అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ఓకే, కేటీఆర్ ఒక యువ నాయకుడు, అంత నిజాయితీ పరుడు ఎవరు లేడన్న స్టేట్మెంట్ అయినదానికే చెప్పుకుంటారు. కేటీఆర్ నాకు కవిత గారు చెప్పిన స్టేట్మెంటే, మా అన్న లీడర్ కాదు, వాడికి లీడర్షిప్ లక్షణాలు లేవు ఆమె అన్నది. వాళ్ళిద్దరు పందికొక్కుల్లాగా బలిసి కేసీఆర్ పక్కన కూర్చున్నారు, భ్రష్టు పట్టించారు. కేసీఆర్ ఏమో మరమనిషి, మారిన మనిషి, అవినీతి పరుడు, ముందున్న మనిషి కాదు అని ఆమె చెప్పింది. మరిగా తెలంగాణ ప్రజలు ఇంకా ఏ రకంగా ఆదరించాలా ఆ పార్టీని? ఇప్పుడు అమరవీరులు క్షమాపణలు చెప్పింది, మేము అవినీతి చేసినాం, కాళేశ్వరం అంతా దోసుకున్నాం, మా బావ మా అన్న అని చెప్పింది. ఈ సాక్ష్యం చాలు వీళ్ళకి 100 సంవత్సరాలు శిక్ష చేయడానికి.
అంటే ఆమె కుటుంబ సభ్యురాలు కదా. అవును. కానీ ఇంత జరిగిన కేసీఆర్ ఎందుకు బయటకు వస్తున్నాడన్న? ఇప్పుడు ఆ వడ్లు కొంచెం ఇబ్బంది ఉంది రైతులకు, మీరు కొట్లాడుతారు, మీరు బీజేపీ వాళ్ళు ఒక యాత్ర తీసుకున్నారు రైతు భరోసా అని రైతులకు. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఎక్కువ ఎమ్మెల్యేలు వచ్చిన పార్టీ. కేసీఆర్ ఇప్పటిదాకా ఒక్కనాడు బయటకు రాలేదు. మరి కేసీఆర్ ఏం చెప్తారండి? కేసీఆర్ గారు అంటే ఏందైనా ప్రాబ్లం ఉందా? హెడ్ ప్రాబ్లం. ఉద్యమకారుడుగా నేను గౌరవిస్తాను ఒకటి. ఇక 2014 నుంచి మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. తెలంగాణ ఉద్యమకారుడుగా తెలంగాణ సాధనలో తన ప్రధాన పాత్ర పోషించాడు, అది కాదని లేని సత్యం. కానీ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత అపరిచితుడు అయిపోయాడు. అవినీతి, బంధుప్రీతి. సరే, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అన్న బయటకు ఎందుకు వస్తలేడు? అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉందా? వాంటెడ్ కానీ అహంకారంతో వస్తలేడా? అంటే అక్కడ ఏంటంటే దొరలాగా 10 సంవత్సరాలు అనుభవించారు, సౌదీ షేక్ లాగా. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా వారసత్వ రాజకీయాలు తండ్రి తర్వాత కొడుకు తర్వాత మనం ఇట్లుంటాం. అట్లా కాదు, తండ్రి, కొడుకు, వదిన కొడుకు, మేనల్లుడు, కూతురు, కూడా దూరం ఏలిడిచిన చుట్టము, అందరూ ఒకేసారి అనుభవించారు తెలంగాణ మీద పడి. కాబట్టి అంత ఒక షేక్, సౌదీ, దుబాయ్ షేక్ లాగా అనుభవించిన తర్వాత తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. కాబట్టి మరి పార్లమెంట్లో మరి వితిన్ 4 monthsలో 0కే పరిమితం చేశారు. కాబట్టి అదొకసారి ఆయనకి డిస్టర్బ్ అయ్యిండు. ప్రజల మీదనే కక్ష కట్టిండు అనుకోవచ్చా? ప్రజల మీదనే కక్ష కట్టిండు, తెలంగాణ అమాయక ప్రజల మీదనే కక్ష కట్టి ప్రతిపక్ష నాయకుడుగా ప్రధాన ప్రతిపక్ష అధికారం ఉంటే వస్తావు రోజు సచివాలయం. కొడుకు దోచిపెడతావు, కూతుర్లకు దోచిపెడతావు, కుటుంబానికి దోచిపెడతావు, నీ బంధువులకు దోచిపెడతావు, నీ అనుచరులకు దోచిపెడతావు. ఇప్పుడు మరి ప్రధాన ప్రతిపక్షం ప్రజల వైపు ఎవరు నిలబడాలా? నువ్వు రావాలి. సమస్యల పట్ల ఎవరు కొట్లాడాలా? మహిళల పట్ల ఎవరు కొట్లాడాలా? రైతుల పట్ల ఎవరు కొట్లాడాలా? నిరుద్యోగుల పట్ల ఎవరు కొట్లాడాలి? ఓకే, నువ్వు మంచోడో చెట్టోడో పక్కన పెడదాం, రావాలి. మరి ప్రతిపక్ష నాయకుడుగా అట్లీస్ట్ రిజైన్ అన్న చేయాలి. పోనీ ఒకవేళ హెల్త్ ప్రాబ్లం ఉందనుకోండి, ఇది నా వల్ల అయితే లేదని చెప్పి ఒక ఎమ్మెల్యేగా ఉంటే సరిపోతుంది. అంతే. ఎవరికి ఎమ్మెల్యే కూడా అవసరం లేదు, ఆరోగ్యం బాగాలేదు ఎమ్మెల్యే ఎందుకు? కూడా మంచి యంగ్ చాప్ అవుతాడు. గజ్వేలు కూడా అంటారు మా ఎమ్మెల్యే మాకు కనబడడం లేదని. ఇప్పుడు హిమాంశరావు కూడా వచ్చిండు, ఆయనకి ఇచ్చేసిన మనకి ఇచ్చేసి 25 ఏళ్ళు ఉండేమో. ఎట్లన్నా నీకు ముద్దులే అంటే ముద్దులో అంటే ఓకే 21, 25 నాకు తెలియదు, 25 ఇంకో 2-3 ఏళ్ళు పిల్లాడికి ఇచ్చేసి ఎట్లన్నా తలంబ్రాలే మోపించినావు భద్రాచలంలో. అవును, ప్రోటోకాల్ అంటే రాజరికం కదా. అధికారం ఉన్నప్పుడైతే ఆగలే, ఆగకనే కదా మంచి మంచి ఉద్యమకారులను అరెస్ట్ చేసుడు, గద్దర్ని బయట కూర్చుండబెట్టుడు, అది మామూలు అహంకారమా? ఈరోజు మర్చిపోయినప్పుడు ఏం మర్చిపోలేదు, గుర్తుంది. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామన్నారు, 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, KG 2 PG విద్య అన్నారు, ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, అన్ని రకాలుగా అన్నారు. మొత్తం రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి అప్పులపాలు చేసి 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకొని సెదతీరుతున్నారు అనుకుంటారు. KTR కానీ BRS కానీ ఏ ఒక్కటి మర్చిపోలేదు తెలంగాణ ప్రజలు. కాబట్టి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు. ఈ దేశానికి ఒక సుపరిపాలన అందిస్తున్న, ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న 22 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ జెండాని కాషాయ గుండెలలో ఎగిరిపించిన ఈ భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజలు సంపూర్ణంగా 1948 సెప్టెంబర్ 11 నాడు భారత సైన్యాన్ని ఎట్లా స్వాగతించారో తెలంగాణలో, అట్లా బీజేపీ ఈరోజు బీజేపీని స్వాగతించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధమై ఉన్నారు. యువత ఉందంటారు, మొత్తం యువతనే కాదు, ఆర్మూర్లో అయితే మేమేంబట్టున్నారు అనుకోండి, అన్ని చోట్ల తెలంగాణ వ్యాప్తంగా. నేను చెప్తున్నా 1947 పోలో ఆపరేషన్ తర్వాత ఎట్లా స్వాగతించారో భారత సైన్యానికి, ఈరోజు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి. మమతా బెనర్జీని కట్టడి చేసినట్టు రేవంత్ రెడ్డిని కూడా కట్టడి చేస్తారు. రేవంత్ రెడ్డి రేపు ఏ పార్టీలో ఉంటాడో ఆయన గ్యారెంటీ లేదు. అంతేనా? ఆయన మీరు ఉన్నాడు, ఆయన కాంగ్రెస్లో కూడా ఉన్నాడు, అలా లైఫ్ లేదనుకుంటున్నాడు. ఆయన కొనుక్కున్న అలవాటు అయింది, ఏదైనా కొనుక్కోవచ్చు అని. షార్ట్ కట్. కాంగ్రెస్ కింద పడ్డదనుకో అది లేవదనుకుంటే ఉన్నాడు, అస్సలు ఉండడు. జనరల్గా కూడా పార్టీ మార్పు జరుగుతున్నది అంటున్నారు తెలంగాణలో, నాయకత్వ మార్పు. అంతేనా? రెండోది నాయకత్వ మార్పు జరుగుతున్నదని అంటున్నారు. మంచిదే కదా, అది వాళ్ళ అన్నదమ్ముల కట్టడి అవుతుంది కదా. 4 అన్నదమ్ములది ఈరోజు మొత్తం 4 వైపులా దోచుకున్నాడు మొత్తం బాగా. అంటే ఇప్పుడు 10 ఏళ్ళలో ఎంత అవినీతి చేసాడు, 2.5 ఏళ్ళలో అంతకన్నా ఎక్కువ అవినీతి ఉంది. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఇదండి, నిజానికి రాష్ట్రంలో సీఎం మార్పు జరిగితే చాలా మంచిది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటువంటి నిస్వార్థపరుడు కాదు, వాళ్ళ అన్నదమ్ములు అంతకంటే కాదు. నిజంగా అన్న చెప్పినట్టు సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అని అసలు ఒక చెరుకు తోటలో ఏనుగులు పడ్డట్టు పడి మొత్తం ఇట్లా నలిపేస్తున్నారు, తినేస్తున్నారు. దయచేసి
స్వార్థం లేని కుటుంబం ఎంట్రీ కానీ ఏదైనా ఒక మంచి నాయకుడికి సీఎం పదవి ఇస్తే అట్లీస్ట్ ఈ 2.5 ఏళ్ళల్లో మీరు చేసిన పాపాలన్నా కొంచెంలో కొంచెం తగ్గుతుందని మేము కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న.